హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం జెడ్ ప్లస్, జెడ్, వై మరియు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ మధ్య తేడాలేంటి, ఎలా ఈ సెక్యూరిటీ కేటగిరీ ఇస్తారు, ఎవరెవరు ఏ కేటగిరీలో ఉన్నారో చూద్దాం. ముందుగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ. ఇది భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ సెక్యూరిటీ కేటగిరీ. ఇందులో మనకి మొత్తం 55 మందిని సెక్యూరిటీకి ఇస్తారు. ఇందులో 10 మంది ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మరియు మిగతా వాళ్ళు పోలీసులు ఉంటారు. ఇందులో ఉన్న కమాండోస్ అన్ని రకాల ఫైట్స్ లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. వీళ్ళ దగ్గర MP5 గన్స్ మరియు లేటెస్ట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. జెడ్ ప్లస్ అనేది భారతదేశంలో చాలా కొద్ది మందికి మాత్రమే ఉన్నారు. ప్రస్తుతానికి మోడీ, అమిత్ షా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, చంద్రబాబు నాయుడు ఇలా చాలా కొద్ది మందికి మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు జెడ్ సెక్యూరిటీ గురించి చూద్దాం. దీనిలో జెడ్ ప్లస్ కంటే తక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో మనకి మొత్తం 22 మందిని సెక్యూరిటీగా ఇస్తారు. ఇందులో 5 ఎన్ఎస్జి కమాండోస్ మరియు మిగతా వాళ్ళు పోలీసులు ఉంటారు. ఇందులో ఉన్న పోలీసులు ITPB, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ మరియు CRPF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి వస్తారు. అదే విధంగా ఒక ఎస్కార్ట్ కార్ కూడా ఇస్తారు. ఈ జెడ్ సెక్యూరిటీ అనేది ఇండియాలో చాలా మందికి ఉంది. ఇప్పుడు వై సెక్యూరిటీ కేటగిరీ చూద్దాం. దీనిలో జెడ్ సెక్యూరిటీ కంటే తక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో మనకి మొత్తం 11 మందిని సెక్యూరిటీ ఇస్తారు. ఇందులో 2 కమాండోస్ మరియు మిగతా వాళ్ళు పోలీసులు ఉంటారు. ఈ వై కేటగిరీ అనేది చాలా మందికి, మనం చెప్పలేనంత మందికి వై సెక్యూరిటీ కేటగిరీ ఇండియాలో ఉంది. ఇప్పుడు ఎక్స్ సెక్యూరిటీ కేటగిరీని చూద్దాం. దీనిలో సెక్యూరిటీ వై కేటగిరీ కంటే తక్కువ ఉంటుంది. ఇందులో 2 సెక్యూరిటీ ఉంటారు. ఏ విధమైన కమాండోస్ ఉంటారు, నార్మల్ పోలీసులు మాత్రమే ఉంటారు. ఈ ఎక్స్ సెక్యూరిటీ అనేది భారతదేశంలో లెక్కలేనంత మందికి ఉంది. అంతేకాకుండా SPG, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ఇది ప్రైమ్ మినిస్టర్ మరియు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ కి ఈ SPG అనేది సెక్యూరిటీ ఇస్తుంది. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది, ఓన్లీ ఒక ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ కోసమే సంవత్సరానికి 600 కోట్లు ఖర్చు పెడుతుంది భారతదేశం. అదేవిధంగా ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, అసలు ఈ జెడ్ ప్లస్, జెడ్, వై మరియు ఎక్స్ కేటగిరీ ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేది. ఎవరికైనా సెక్యూరిటీ ఇవ్వాలి అనేది వాళ్ళకున్న థ్రెట్ ని బట్టి ఇస్తారు. దీనిని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది. పలానా వాళ్ళకి థ్రెట్ ఉంది, మీరు ఇంత సెక్యూరిటీ ఇవ్వండి అనేది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది. అయితే సపోజ్ మనం కూడా మనకి సెక్యూరిటీ కావాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఫైల్ పెడితే వాళ్ళు మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. అయితే మనం ఫైల్ పెట్టినంత మాత్రాన సెక్యూరిటీ ఇవ్వరు. వీళ్ళు మనం ఫైల్ పెట్టాక దాన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి పంపించి వీళ్ళకి నిజంగా థ్రెట్ ఉందా లేదా అని కనుక్కొని, ఇన్ కేసు థ్రెట్ ఉంటే ఏ రేంజ్ థ్రెట్ ఉంది, దాన్ని బట్టి మనకి జెడ్ ప్లస్, జెడ్, వై మరియు ఎక్స్ కేటగిరీలో ఏదో ఒక సెక్యూరిటీ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం జెడ్ ప్లస్, జెడ్, వై మరియు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and click on the bell icon. Thank you.